శ్రీమాతృ నమః. మరో 4 రోజుల్లో అరుదైన యోగం. నెల రోజుల పాటు ఈ 3 రాశుల వారికి తిరుగుండదు. వీరి అదృష్టాన్ని అందుకోవడం ఎవ్వరి వల్ల కాదు. ఆ రాశుల వారిని గురించి, వారికి కలగబోతున్న అదృష్టాన్ని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు గ్రహం శక్తి, గౌరవం, తండ్రి, ఉన్నత స్థానం, అధికారం యొక్క కారకంగా పరిగణించబడుతుంది. సూర్యుని సంకేతం సింహరాశి. కృత్తిక, ఉత్తర ఫాల్గుని మరియు ఉత్తరాషాఢ నక్షత్రాలు సూర్యుని క్రింద పరిగణించబడతాయి. ఇది కాకుండా ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. సెప్టెంబర్లో సూర్యుని సంచారం దేశంలో మార్పులను తీసుకురావడమే కాకుండా అన్ని రాశుల వారికి కూడా ముఖ్యమైనది. గౌరవం, తండ్రి, దృష్టి, ఉన్నత స్థానం, ప్రభుత్వ ఉద్యోగం మొదలైన వాటికి కారకుడైన సూర్యుడు మరోసారి తన సొంత రాశి నుండి 2022 సెప్టెంబర్ 17వ తేదీన శనివారం నాడు బుధరాశి అయిన కన్యా రాశికి సంచరిస్తాడు. కన్యా రాశిలో సూర్యుని ఈ సంచారం ఉదయం 7:11 జరుగుతుంది. సూర్యుడు ఒక నెల పాటు ఈ స్థితిలోనే ఉండి అక్టోబర్ 17న మళ్లీ తులారాశిలో సంచరిస్తాడు. ఈ సమయంలో అదృష్టాన్ని, అంతులేని లాభాలని అందుకోబోతున్న కొన్ని రాశుల వారున్నారు. ఆ రాశుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది మేషరాశి. సూర్యుని సంచారం మీ 6వ ఇంట్లో ఉంటుంది. దీని కారణంగా మీరు మీ అన్ని పనులను పూర్తి చేస్తారు. ముఖ్యంగా మీరు ఇంతకు ముందు సవాళ్లను ఎదుర్కొన్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు మీరు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందగలుగుతారు. విద్యార్థులు, అలాగే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం లేదా పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఈ రవాణా కాలం అనుకూలంగా ఉంటుంది. అందులో రెండవది కర్కాటక రాశి. కన్యా రాశి ద్వారా సంక్రమించిన తరువాత సూర్యుడు మీ 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మరియు మీ ఆరోగ్యంలో సానుకూల మార్పులను తెస్తుంది. మరీ ముఖ్యంగా మీరు ఏదైనా శారీరక లేదా మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మీరు వాటిని సులభంగా వదిలించుకోవచ్చు. కెరియర్ కోణం నుండి కూడా మీరు మీ అన్ని పనులలో విజయాన్ని పొందుతారు మరియు మీరు మీ సహ ఉద్యోగులతో మరియు కార్యాలయంలోని ఉన్నతాధికారులతో కూడా సంబంధాలను కొనసాగించగలుగుతారు. అందులో మూడవది వృశ్చిక రాశి. సెప్టెంబర్ 17న సూర్యుడు మీ రాశి నుండి 11వ ఇంట్లోకి సంచరిస్తాడు. దీని కారణంగా మీ ఆర్థిక జీవితం మెరుగుపడుతుంది మరియు మీ ఆదాయ వనరులను పెంచడం ద్వారా మీరు మంచి ద్రవ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. కుటుంబ జీవితంలో కూడా సూర్యుని దయతో కుటుంబ సభ్యుల మధ్య శాంతి మరియు సామరస్యం ఉంటుంది మరియు చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇది మిమ్మల్ని ఒత్తిడి నుండి ఉపశమనం చేస్తుంది. ఇది మీ ఇంట్లో ఎక్కువ సమయం గడిపేటప్పుడు మీ తండ్రితో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ దశ బాగుంటుంది.